అరవింద్ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి చూపి ఓట్లు అడగకుండా కాగితాల్లోనే పసుపు బోర్డు చూపెడుతూ ఓట్లు అడగడం చాతగానితనానికి నిదర్శనమని విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగజీవన్ రామ్ కూతురు మీరా కుమారి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. బీజేపీ రైతులకు ఏం చేసింది, షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పునఃప్రారంభించలేదని ప్రశ్నించారు. ఢిల్లీ సరిహద్దుల్లో నల్ల చట్ట ఉపసంహరించాలని రైతులు ధర్నా చేస్తే మోడీ 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించినట్లుగా బీజేపీ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తామన్నారు. జగిత్యాల రామాలయం నిర్మాణం, హనుమాన్ ఆలయాలు అభివృద్ధి కృషి చేసింది జీవన్ రెడ్డి అని మర్చిపోవద్దని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పంట పొలాలు నష్టపోయిన వారికి 10,000 పరిహారం ఇస్తామని చెప్పి ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ధాన్యం తూకంలో క్వింటాల్కు 10 కిలోలు కట్ చేస్తే కొప్పుల ఈశ్వర్ ఏం చేశారని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు అండగా నిలిచేది జీవన్ రెడ్డి మాత్రమే అని పేర్కొన్నారు. జీవన్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని, మరోమారు విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర దేశంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు రైతాంగానికి ప్రధానమైన సమస్య షుగర్ కర్మాగారం ఫ్యాక్టరీ తిరిగి తెరిపించడము, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక పార్లమెంట్ సభ్యునికి 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చి కేంద్రంలో వారి పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటే 5 సంవత్సరాల లోపల నువ్వు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజలకు ఫలాలను ఇచ్చే విధంగా నిర్ణయాలు జరగకపోగా కాగితాలు పట్టుకొచ్చి కాగితాలు చూపెట్టుకుంటా ఎన్నికలు అడుగుతున్నావంటే ఇంతకంటే చాతగాని పార్లమెంట్ సభ్యులు ఎవరు ఈ దేశంలో ఎవరు ఉంటారని అడుగుతున్నారు. ఒక రాజకీయ పరంగా ఒక కోణం నుంచి జీవన్ రెడ్డి గారు చూపెట్టాలని ఆలోచన పరంగా అరవింద్ గారు మాట్లాడుతున్నాం. మన ఒక వారం రోజుల కింద వచ్చినట్టుంది జగిత్యాల. దేశంలో అన్ని వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, అన్ని వర్గాలకు అండగా ఉండేది జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు 6 పర్యాలు శాసనసభ్యుడిగా, 2 పర్యాలు మంత్రిగా, కేంద్ర పార్టీ నియమించినట్టు పార్లమెంట్ సభ్యుడు, అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి నిర్ణయంతో ఎవరికి కష్టం వచ్చినా ముందున్న పడేటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారిని పట్టుకొని ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక వర్గానికి ఇచ్చబరిచే విధంగా ఒక వర్గాన్ని ప్రాతినిధ్యం ఇస్తున్నామని మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ జగిత్యాల జిల్లాలో ఎస్ఆర్ఎస్పి స్థలంలో రామాలయాన్ని కట్టించి కళ్యాణ మండపాన్ని కట్టించింది, రాముడు కళ్యాణ మండపాన్ని కట్టించింది జీవన్ రెడ్డి గారి కాదా? ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దేవాలయం కానీ, ఈ జగిత్యాలలో ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విమలవాడ రాజరాజేశ్వర స్వామి కానీ, కొండగట్టు ఆంజనేయ స్వామి నిధులు తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక హిందూ బిడ్డగా పెద్దల జీవన్ రెడ్డి గారి సతీమణి తల్లి నిత్యం పూజలు చేస్తాం. అమ్మవారి తల్లి గారు కూర్చొని దేవుని దగ్గర మేమందరం పొద్దున దేవుని దగ్గర అర్ధగంట కూర్చొని పూజలు చేస్తాం. దేశంలో, భారతదేశంలో రైతాంగం అంతా వేలాది మంది ఢిల్లీ మర్యాద నిరాదేశం చనిపోతే నల్ల చట్టాలు తీసుకొస్తే నల్ల చట్టాలను వ్యతిరేకించకుండా ఎక్కువ రోజు కూడా మాట్లాడకుంటుండి నీ మోడీ చేసిన నిర్వాహకం, నీ ప్రధానమంత్రి మోడీ ఎంతమంది, ఎన్ని వేల మంది రైతులు చనిపోయిండు. రైతుల మీద మీ మంత్రి, బీజేపీ మంత్రి జీవెక్కిచ్చిండండి. ర్యాలీ జరుగుతుండే వాస్తవాలు కాదా? అదేమంటే జీవన్ రెడ్డి గారు ఏమనంటే, జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నావు అండి, మీరు ఎక్కడికి వెళ్ళి మీ తండ్రి మీ జి శ్రీనివాస్ గారి కొడుకును పార్లమెంట్ సభ్యులు అయినావు, ఏం చేసినావో చెప్పు. మేము కూడా 20 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో కూడా ఏం పనులు చేసినామో గర్వంగా చెప్పగలుగుతున్నాం. అట్లా 5 సంవత్సరాలు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి నువ్వు రైతులకు ఏం మేలు చేసినావు, ఈ ప్రాంత రైతాంగానికి ఏం మేలు చేసినావు, నిరుద్యోగ యువకులకు ఏం చేసినావు, దళితులకు ఏం చేసినావు, అదేవిధంగా బీసీలకు ఏం చేసినావు, మైనార్టీలకు ఏం చేసినావు, క్రిస్టియన్ సోదరులకు ఏం చేసినావు, పేదవాళ్ళకి ఏం చేసినావు, అది చెప్పు నాయన. నువ్వు ఏదైనా మంచి చేస్తాం, మంచి చెప్పు, మేము స్వీకరిస్తాం. ఏది పడుతుంది, ఎట్లా పడుతుంది, ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నువ్వు మాట్లాడే తీరు ఎట్లున్నది? నువ్వు నీ తండ్రి వయసుడు, నీ తండ్రి గారితో సమకాలీనంగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు మాట్లాడుకుని నువ్వే అన్నావు కదా,
నా తండ్రి లాంటి అని అనేక సందర్భంలో మాట్లాడినావు. ఇక పార్లమెంట్ సభ్యుడు పెద్దలు జీవన్ రెడ్డి గారి పేరుని అనౌన్స్మెంట్ అయిన తీసి ఇక ఏదో ఇష్టమా ఏదో విధంగా ఆలోచన పరంగా ఏదో అయిపోయింది గతం, నా చేతిలోకి వెళ్ళి జారిపోయింది. నిజామాబాద్ పార్లమెంట్ రైతాంగం అంతా కూడా జీవన్ రెడ్డి గారి పక్షాన ఉంటారు, రైతులంతా కూడా అండగా ఉంటారు, అన్ని వర్గాల ప్రజలైన అండగా ఉంటారు. నా ఓటు అనేది ఖాయమనేది ఆలోచనతో ఇష్టానుసారంగా ఏది పడతారో మాట్లాడుతున్నారు కదా.